భారత సైన్యం అమలు పొదిలోకి మరో ఆయుధం వచ్చి చేరింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన శత్రు భీకర కమికాజీ డ్రోన్లు ఇండియన్ ఆర్మీకి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆత్మాహుతి డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ తయారు చేస్తోంది. ఇండియా ఆవిష్కరించిన ఈ కమికాజే డ్రోన్లు యుద్ధరంగంలో కీలకంగా మారబోతున్నాయి. మానవరహిత కమికాజే డ్రోన్లు 1000 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయాణించి శత్రువుల లక్ష్యాలపై దాడులు చేయగలవు. 120 కిలోల పేలుడు పదార్థాలను మోస్తూ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. అంతేకాకుండా ఒకేసారి అనేక డ్రోన్లను ప్రయోగించి రాడార్లు, శత్రువుల రక్షణ వ్యవస్థను అధిగమించి దాడులు చేసే అవకాశం ఉంది. ఇండియా తయారు చేస్తున్న కమికాజే డ్రోన్లు 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు రెక్కలు కలిగి ఉంటాయి. ఒకసారి ఆకాశంలోకి వెళ్తే 9 గంటల వరకు ప్రయాణించగలవు. నిర్దిష్టమైన లక్ష్యాలపై నిఘాతో క్రాష్ చేసి దాడులు చేయగలవు. వీటిలో 30 హార్స్ పవర్ ఇంజిన్ ఉపయోగించారు. రిమోట్ కంట్రోల్తో వీటిని నియంత్రిస్తూ లక్ష్యాలపై దాడులు చేసే వెసులుబాటు ఉంది. అప్రతిహతంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ డ్రోన్లు ఎక్కువగా ఉపయోగించారు. రష్యన్ పదాతి దళాల లక్ష్యంగా ఉక్రెయిన్ ఈ డ్రోన్లను ప్రయోగించి మెరుగైన ఫలితాలను సాధించింది. కమికాజే ఆత్మాహుతి మిషన్లు మొదట ప్రపంచ యుద్ధం 2 ముగింపులో కనిపించాయి.